వెల్కమ్ టు మెగా టెక్ వరల్డ్. ఈరోజు మనం మన ఛానల్లో కరోనా వైరస్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు కరోనా అంటే ఏంటి, అది ఎలా వచ్చింది, ఎలా స్ప్రెడ్ అవుతుంది, మనకు దానివల్ల ఎఫెక్ట్స్ ఏమవుతాయి అండ్ అది రాకుండా మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కరోనా 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 మన ప్రపంచాన్ని గజగజగా వణికిస్తుంది ఈ కరోనా. 1960లో ఫస్ట్ టైం దీన్ని డిస్కవర్ చేశారు. అది క్రౌన్ షేప్లో ఉండడం వల్ల దానికి కరోనా అనే పేరు పెట్టారనమాట. సో 2003లో ఫస్ట్ టైం ఇది కరోనా వైరస్ వచ్చింది. దానికి సార్స్ అనే పేరు సైంటిస్ట్ అప్పట్లో పెట్టారు. అది చాలామందికి ఎఫెక్ట్ చేసింది. అరౌండ్ 8,000 మెంబర్స్ దీనివల్ల చనిపోయారు. ఫైనల్లీ దానికి మన వాళ్ళు వ్యాక్సిన్ కనుక్కున్నారు. మళ్ళీ 11 years తర్వాత 2014లో మ్యూటేషన్ చెంది అదే వైరస్ మర్స్ వైరస్గా వ్యాపించింది. ఇది మెయిన్గా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ని బాగా ఎఫెక్ట్ చేసింది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే ఇరాక్, ఇరాన్, టర్కీ, సిరియా, ఇంకా చాలా కంట్రీస్ అన్నమాట. సో ఇది దీని హిస్టరీ. కానీ ఇప్పుడు కరెంట్ సినారియోలోకి వస్తే డిసెంబర్ 2019లో చైనా గవర్నమెంట్ వాళ్ళు వుహాన్ అనే నగరంలో చాలామంది సివియర్ నిమోనియాతో హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. అండ్ రెగ్యులర్ మెడిసిన్ ఇస్తే ఆ రెగ్యులర్ మెడిసిన్తో వాళ్ళకి తగ్గట్లేదని చెప్పేసి కంప్లైంట్ చేశారు. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే వుహాన్ నగరంలో ఒక సీ ఫుడ్ మార్కెట్ రీజియన్లో నుంచి వచ్చిందని కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే చాలా కేసెస్ ఆ మార్కెట్కి చుట్టుపక్కల నుంచే వచ్చాయని కనుగొన్నారు. సో కొన్ని టెస్ట్ చేసిన తర్వాత అసలు ఏంటిది, ఈ వైరస్ ఎలా ఉంది అని చూసేటప్పటికి అది సార్స్ వైరస్కి సిమిలర్గా ఉందని తెలిసింది. సో మళ్ళీ సైంటిస్ట్ అంతా తలలు పట్టుకున్నారు. ఇది ఏదో వైరస్ కాదు, కరోనా వైరస్. అది మళ్ళీ మ్యూటేషన్ చెంది కొత్త రూపంలోకి వచ్చింది అని డిస్కవర్ చేశారు. దీనికి నోవల్ కరోనా వైరస్ COVID-19 అంటే 2019లో వచ్చింది కాబట్టి COVID-19 అని చెప్పేసి ఒక కొత్త పేరు పెట్టారు. సో అసలు ఈ కరోనా వైరస్ మనుషులకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని మనం తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ వైరస్ ఒక కైండ్ ఆఫ్ ప్రోటీన్ మాత్రమే. దీనికి ప్రాణం అనేది ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కరోనా వైరస్ వచ్చిన పేషెంట్ స్నీజ్ చేసినా లేకపోతే వాళ్ళ డ్రాప్లెట్స్ పడిన వస్తువులు ఏదైనా వస్తువు మీద పడితే ఆ వస్తువులు మనం తాకినా సరే, ఆ తాకిన తర్వాత మన హ్యాండ్స్ని మన ముక్కు దగ్గర కానీ లేకపోతే నోటి దగ్గర కానీ పెట్టుకుని రబ్ చేసినట్లయితే మనం బ్రీత్ చేసేటప్పుడు ఈ వైరస్ అనేది మన బాడీ లోపలికి వెళ్తుంది. ఇది మన లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత మన లంగ్స్లో ఉన్న ఎపిథీలియల్ సెల్స్ అనే సెల్స్ పైన దాని ప్రభావం చూపించడం స్టార్ట్ చేస్తుంది. అది మెల్లగా ఎపిథీలియల్ సెల్స్ని డ్యామేజ్ చేసి డిస్ట్రాక్ట్ చేసి మెల్లగా వేరే బాడీ అంతా స్ప్రెడ్ అయ్యేలా చేస్తుంది. జనరల్గా మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన బాడీలోకి వచ్చినట్లయితే ఇంట్రూడర్గా ఇవి ఇమ్యూన్ సిస్టమ్ అనేది సోల్జర్స్లా యాక్ట్ చేసి వాటితో ఫైట్ చేసి వాటిని మన బాడీలో చంపబడతాయి అన్నమాట. సో ఇండైరెక్ట్గా మన బాడీలో ఏమైనా ఎక్స్టర్నల్ ఆర్గానిజమ్స్ వచ్చి ఉంటే కనుక మన ఇమ్యూన్ సిస్టమ్ మనల్ని కాపాడుతుంది. కానీ ఈ వైరస్ ఇమ్యూన్ సిస్టమ్ని కూడా ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేసిందన్నమాట. మన ఇమ్యూన్ సెల్స్లో సైటోకైనిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. ఈ వైరస్ వల్ల ఎఫెక్ట్ కావడం వల్ల ఈ సైటోకైనిన్ అనేది కన్ఫ్యూజ్ అయ్యి అది చాలా ఎక్కువ ఇమ్యూన్ సెల్స్ ప్రొడక్షన్లో దారితీస్తుంది. ఇమ్యూన్ సెల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల, ఇలా కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల అవి ఏవైతే వైరస్ సెల్స్ ఉన్నాయో వాటిని డ్యామేజ్ చేయడం కాకుండా మన బాడీలో వేరియస్ ఆర్గన్స్లో ఉన్న సెల్స్ని కూడా ఇవి డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేశాయన్నమాట. సో ఇనిషియల్గా మన లంగ్స్లో మెల్లమెల్లగా సెల్స్ అన్ని డ్యామేజ్ అయిపోవడం వల్ల లంగ్స్ అనేవి ప్రాపర్గా ఫంక్షనింగ్ చేయడం మానేస్తాయి. అటువంటి సిచ్యుయేషన్స్లో మనం ఎక్స్టర్నల్గా వెంటిలేటర్ సహాయంతో ఆక్సిజన్ని అందిస్తూ ఉంటాము. సో ఇలా ఈ వైరస్ మన బాడీలో ఎంటర్ అయ్యి మన బాడీలో ఉన్న వేరియస్ ఆర్గన్స్ని డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. జనరల్గా ఒక పర్సన్కి కరోనా ఎఫెక్ట్ అయిన తర్వాత సిమ్టమ్స్ ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఫస్ట్ డే వాళ్ళకి హై ఫీవర్ ఉంటుంది. దాంతోపాటు చాలా అలసటగా ఫీల్ అవుతారు. అదే కాకుండా పొడి దగ్గు స్టార్ట్ అవుతుంది, అంటే డ్రై కాఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో మెల్లగా 2 to 3 days తర్వాత వాళ్ళకి డయేరియా అండ్ వామిటింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇలా
మెల్లమెల్లగా బాడీ అనేది చాలా వీక్ అయిపోతుంది. డే 5 వచ్చేటప్పటికి వాళ్ళకి ఆఖరికి ఊపిరి తీసుకోవడానికి కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుందన్నమాట. సో మెడికేషన్ వల్ల అండ్ ఎక్స్టర్నల్ సోర్సెస్ వల్ల మనం మెల్లగా వీటినైతే కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. అండ్ జనరల్గా ఈ కరోనా డిఫరెంట్ సర్ఫేసెస్ పైన ఎన్ని రోజులు లేదా ఎన్ని గంటలు ఉంటుందో చూద్దాం. ఇది వచ్చేసి ప్లాస్టిక్ పైన కానీ స్టెయిన్లెస్ స్టీల్ పైన కానీ 3 days వరకు ఉంటుంది. అండ్ కాపర్ పైన మ్యాక్సిమం 4 hours ఉంటుంది. కార్డ్బోర్డ్స్ పైన అయితే 1 day వరకు ఉంటుందన్నమాట. సో ఈ కరోనాని మనం 3 stagesగా కేటగరైజ్ చేసాం. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1 ఏంటంటే ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు అన్నమాట. అంటే ఎవరైతే వేరే కంట్రీస్ నుంచి మన కంట్రీకి వచ్చారో వాళ్ళని మనం స్టేజ్ 1లో కన్సిడర్ చేస్తాము. స్టేజ్ 2 ఏంటంటే ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి స్ప్రెడ్ అయినట్లయితే దాన్ని స్టేజ్ 2 అంటాము. ఎవరైనా యూఎస్ ఆర్ ఫారెన్ రూట్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ ఫ్యామిలీ ఎవరికైనా కరోనా వచ్చిందంటే కనుక అది స్టేజ్ 2గా కన్సిడర్ చేస్తాం మనం. నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 3. ఇది చాలా డేంజరస్ స్టేజ్. అసలు కరోనా ఎవరి నుంచి వచ్చిందో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఒకరి నుంచి ఒకరికి చాలా వైడ్గా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. సో మన ఇండియా ఇంకా ఈ స్టేజ్ 2లోనే ఉంది. సో మన ఇంట్లోనే ఉండి స్టేజ్ 3కి రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కరోనా రాకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రికాషన్ వచ్చేసి జనరల్గా ఎవరికి కరోనా వచ్చిందో రాలేదో మనం తెలుసుకోవడం చాలా కష్టం. సో ఒకరి నుంచి ఒకరికి ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండడం చాలా మంచిది. అండ్ సెకండ్ వచ్చేసి ఫర్ సపోజ్ మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినా సరే ప్రాపర్గా ఫేస్ మాస్క్ వేసుకుని గాగుల్స్ పెట్టుకుని బయటకు వెళ్ళడం చాలా మంచిది. థర్డ్ వచ్చేసి బయట నుంచి వచ్చిన తర్వాత ప్రాపర్గా శానిటైజ్ చేసుకోవడం. నెక్స్ట్ హ్యాండ్స్ని రెగ్యులర్గా సోప్తో వాష్ చేసుకోవడం కానీ లేకపోతే శానిటైజర్తో క్లీన్ చేసుకోవడం కానీ చేస్తూ ఉండాలి. బయటకు మనం వెళ్ళినప్పుడు పర్సన్ టు పర్సన్ మినిమం 6 feet డిస్టెన్స్ పాటించడం మంచిది. రెగ్యులర్గా ఐస్ని కానీ మౌత్ని కానీ నోస్ని కానీ హ్యాండ్స్తో అస్మానం టచ్ చేయడం అవాయిడ్ చేయండి. చూస్తున్నాం మనం డే బై డే కరోనా ఎంత ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుందో. సో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి చాలా కంట్రీస్లో లాక్డౌన్ని స్టార్ట్ చేశారు. దీనివల్ల ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్మిట్ అవ్వడం తగ్గుతుంది. యూకే, యూఎస్ఏ లాంటి కంట్రీసే 7 to 10 crore పాపులేషన్ ఉండే వాళ్ళే ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నారంటే మన ఇండియాలో 130 crore పాపులేషన్ ఉంది. సో మనం ఎంత జాగ్రత్త పడాలో మీరే ఆలోచించండి. ఇంకా మనం సెకండ్ స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. కరెంట్ సిచ్యుయేషన్ ప్రకారం అప్డేట్స్ చూస్తుంటే కనుక ఓవరాల్ వరల్డ్లో 16 lakh people కరోనాతో ఎఫెక్ట్ అయ్యారు. అందులో 3 lakh members రికవర్ అయ్యారు. అండ్ సారీ టు సే 95,000 people చనిపోయారు. అండ్ మన ఇండియా స్టాటిస్టిక్స్ చూసుకుంటే కనుక అరౌండ్ 6,500 people ఎఫెక్ట్ అయ్యారు. అండ్ వాళ్ళలో 500 members రికవర్ అయ్యారు అండ్ 199 members చనిపోయారు. తెలంగాణలో 471 కన్ఫర్మ్ కేసెస్ ఉన్నాయి అండ్ ఏపీలో 438 కేసెస్ అయితే ఇప్పటి వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కరోనా వల్ల చాలా వరకు అందరికీ లాసెస్. స్టూడెంట్స్కి స్టడీస్ లాస్ అండ్ డైలీ వర్కర్స్కి వాళ్ళ శాలరీస్ అండ్ వేజెస్ లాస్ అవుతున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం గవర్నమెంట్కి కొన్ని క్రోర్స్ ఆఫ్ ఫండ్స్ లాస్ అవుతున్నారు. కానీ ఎన్ని లాసెస్ అయినా సరే మహా అయితే ఒక 2 to 3 years లేకపోతే ఒక 10 years అనుకోండి మనం సంపాదించుకోవచ్చు. అంతేగాని ఒక్క ప్రాణం పోతే కనుక మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోగలమా? లేదు. సో మీరు జాగ్రత్తగా ఉండండి, మీ చుట్టూ వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండేలా చెప్పండి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఎఫెక్టెడ్ అయి ఉన్నారో మీరు బాధపడకండి, మీరు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండండి. మీకోసం చాలామంది డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు, మీకు ద బెస్ట్ మెడిసిన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. మీ గురించి ఎవ్వరు బయట తప్పుగా అనుకోరు. మీరు ఈ కరోనాని ఓవర్కమ్ చేసి ఒక హీరోలా బయటికి రావాలని ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం డెత్ రేట్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది, less than 2% ఉంది. అంటే ఆ 98 members మీరు కూడా ఒకరు అయ్యి తిరిగి రావాలని కోరుకుంటున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇళ్లలో ఉన్నారో మీరు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. ఎందుకంటే మన కోసం చాలామంది డాక్టర్స్, మెడికల్ స్టాఫ్, పోలీస్ ఇంకా చాలా అంటే చాలామంది రోజు వర్క్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా లైఫ్స్
రిస్క్లో పెట్టి మరీ వర్క్ చేస్తున్నారు. ఎందుకండి వాళ్ళకి లేవో ఫ్యామిలీస్, మనకైనా ఉన్నాయి ఫ్యామిలీస్. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ రెస్పాన్సిబిలిటీస్ని అన్నీ పక్కన పెట్టేసి మరి వాళ్ళ లైఫ్స్ రిస్క్ చేస్తూ మరి మన కోసం, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, ఈ కంట్రీ కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు అన్నింటినీ. వాళ్ళు చాలా అంటే చాలా ఫైట్ చేస్తున్నారు. మనం వాళ్ళ కోసం అట్లీస్ట్ ఇళ్ళల్లో ఉండి స్ప్రెడ్ చేయకుండా స్టాప్ చేసి మన సైడ్ నుంచి మనం సపోర్ట్ చేయాలి కదా. సో స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.